నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. చిట్ట చివరిది అయిన మీనరాశికి వచ్చేసాం. రాహుకేతువుల సంచారం వీరికి కాస్త ఊపిరి పీల్చుకున్నట్టుగా జన్మం నుంచి వ్యయంలోకి రాహు వస్తున్నారు. అలాగే షష్టంలోకి కేతువు. ఒకంత మిశ్రమమైన ఫలితాలనే మనం చెప్పవచ్చు. వీరికి విదేశాలకు వెళ్ళే అవకాశం, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేసేవారికి మంచిది. కొంత అనారోగ్యంగా ఉండే అవకాశం, అనారోగ్య సూచన అనేది కనబడుతోంది. జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో మార్పు కూడా సూచితంగా ఉంది. కాబట్టి ఎవరిని నమ్మి డబ్బులు అనేది ఎవరికైనా ఇచ్చినట్టయితే వీరు మోసపోతారు అనే విషయాన్ని అయితే వీరు జాగ్రత్త తీసుకోవాలి. రాహుకేతువుల దశ నడిచేవాళ్ళు, శని మహర్దశ నడిచేవాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండమని వీరికి చెప్పదగ్గ సూచన. దుర్గాదేవి, గణపతి ఆరాధన చేసుకోవటం మంచిది. అలాగే నవగ్రహాలు ప్రీత్యర్థంగా దుర్గాదేవికి, అలాగే రాహుగ్రహానికి మినుములు, గణపతికి అంటే కేతుగ్రహానికి ప్రీత్యర్థంగా ఉలవలు దానం చేసినా కూడా మంచిది అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా మేషరాశి, కర్కాటక, సింహ, వృశ్చిక, కుంభ, మకర రాశులు వీరు జాగ్రత్త అనేది అవసరము. పరిహారం చేసుకోవాలని చెప్పదగ్గ సూచన. అలాగే శ్రీకాళహస్తి దర్శనము, రాహుకేతువుల పూజ లేదా కాకానిలో రాహుకేతువుల పూజ జరిపించుకున్నట్టయితే వీరికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. నమస్కారం.